అంటే శేఖర్ భాష మాట్లాడింది ఆవేశంతో మాట్లాడిన వర్డ్ కాదు. ఎందుకంటే నిజంగా న్యాయం జరగాలి, తను అన్యాయం అయిపోయింది అన్న ఒక విషయాన్ని మనం పక్కన పెట్టుకుంటే, ఆ విషయాన్ని మనం పరిగణలో తీసుకుంటే, తాను బయటికి రాదు, తన సమస్య పరిష్కారం ఎలా జరుగుద్దు, తనకు అన్యాయం అయిపోయిన దానికి ఎలా న్యాయం జరుగుద్దని మాత్రం ఆలోచన చేస్తుంది సామాన్య మహిళ. కానీ అన్యాయం జరిగిందో లేదో తెలియదు, జరగకపోయినా జరిగిందని చెప్పారో తెలియదు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే బయటకు వచ్చి బ్యాక్గ్రౌండ్లో ఒక మోటివ్ ఒకటి పెట్టుకొని, ఒక ఇంటెన్షన్ ఒకటి పెట్టుకొని, ఆ ఇంటెన్షన్ తోటి ఏదో ఒకటి చెయ్యాలి అంటే అవతల పక్కన వ్యక్తులను బ్లేమ్ చేయాలన్న దురుద్దేశమే కనిపిస్తుంది. కానీ సార్ కనిపించడం కాదు, సజీవ సాక్ష్యం నేను ఇస్తాను ఇవాళ మీకు. ధర్మ మహేష్ పెట్టిన ఎఫ్ఐఆర్ అయింది, పోలీసులు ప్రైమ్ ఆఫీసర్ లేకపోతే ఎఫ్ఐఆర్ చేయరు, అసలు మగాడిది అసలు ఎఫ్ఐఆర్ చేయరు. అది దాంట్లో చాలా క్లియర్ కట్గా 10 కోట్లు ఎక్స్టార్షన్ చేస్తూ బెడ్రూమ్లో తీసిన వీడియో కెమెరాలు ఏవో తీసుకొచ్చి బయట పెడతాను 10 కోట్లు ఇవ్వకపోతే, ఆ మండి నా పేరు మీద రాసి ఇవ్వకపోతే అని చెప్తూ ఆయన బ్లాక్మెయిల్ చేసిందనే కేసు కదా సార్ అది. ఎక్స్టార్షన్, బ్లాక్మెయిల్, బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ ఇవన్నీ కూడా పెట్టి అక్కడ కేసు పెట్టారు వాళ్ళు. అది రిజిస్టర్ అయిందంటే దాంట్లో సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి. అది కూడా ఎక్కడి నుంచి లేదు, ఈవిడే మీడియాలో కూర్చొని డైరెక్ట్గా రీతు నువ్వు గనక బయటకు వచ్చి వీళ్ళని సపోర్ట్ చేసావో నీ ఇంటిమేట్ వీడియోలు నా దగ్గర ఉన్నాయి, అవి బయటకి ఇస్తా. వాట్ కైండ్ ఆఫ్ బ్లాక్మెయిల్ ఇస్ దిస్? ఒక మహిళకు సంబంధించిన పర్సనల్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయని చెప్పి అన్న బ్లాక్మెయిలింగ్ అనేది చాలా తీవ్రమైన. నేను భాష గారు రేపు సార్ రీతు వాళ్ళ మదరు కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది సార్ ఈ విషయం మీద. ఈ రోజు దాకా ఎఫ్ఐఆర్ లేదు. టెక్నికల్ రీజన్స్, మీరు అక్కడ ఉండట్లేదు, అడ్రస్ కనిపించట్లేదు, ఏవో చెప్తున్నారట. మేబీ రేపో ఎల్లుండో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయినా సరే తనకు జరిగిన అన్యాయం ఏంటో తెలుసుకొని ఖచ్చితంగా షీ విల్ ఫైల్ ఎ కేస్. సో ఒక్కటి సార్ చాలా క్లియర్ కట్గా ఇదైతే అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, పోలీసులైనా ఎవరైనా సరే చెప్పాలి, అమ్మా మీకు ఎఫ్ఐఆర్ అయింది, మీరు మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు పులి డ్యాన్సులు శివతాండవాలు చేస్తే మీ మోటివ్ అర్థమైపోతుంది జనాలకి, మీకు న్యాయం జరగడం అనేది తర్వాత విషయం. బట్ మీ మోటివ్ వేరే రకంగా ప్రొజెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈవిడ చేసిన దాన్ని బట్టి చాలా క్లియర్ కట్గా అర్థమైపోయింది కదా, ఇంత పెద్ద మీడియా ఛానల్స్లో ఈవిడ చేస్తున్న ఇది. నేను ఆయన వెనకాల ఉన్నాను ఆయన చెప్పుకోవడం, వాళ్ళు హోటల్స్లో లేకపోతే ఎక్కడో కాఫీ షాప్స్లో వాళ్ళు కలుసుకోవడం, ఒకసారి కలిసారని చెప్పి ఇవన్నీ ప్రూఫ్సే కదా సార్. రేపు అంటే భాష గారు ప్రపంచం చాలా పెద్దదండి. ఒకప్పుడు అంటే మీడియా కానీ వ్యవస్థ కానీ కొంచెం తక్కువ పరిధి తక్కువ ఉంది. ఇప్పుడు పరిధి దాటిపోయి ప్రపంచం అంతా కూడా కుగ్రామం అయిపోయింది. సో నువ్వు ఏం చేసినా ప్రతి కన్ను నిశ్చితంగా పరిశీలిస్తుంది. నేను చేసింది కరెక్టు, నేనే చేసింది కరెక్టు అని చెప్పి అనుకుంటే కూడా ఈరోజు అది కరెక్ట్ అని గుడ్డిగా నమ్మే వ్యవస్థల్లో లేము. వ్యవస్థ ఆలోచిస్తుంది, కరెక్ట్, పబ్లిక్ ఆలోచిస్తున్నారు, కరెక్ట్. నీ యొక్క బాడీ లాంగ్వేజ్ నువ్వు మాట్లాడే విధానం కావచ్చు, జరిగే సిచ్యువేషన్ అంటే మీరు మాట్లాడినా, గౌతమి మాట్లాడినా, గౌతమి సపోర్ట్స్ మాట్లాడినా ఏం జరుగుతుంది, ఏం జరిగి ఉంటుంది, ఏం జరిగే అవకాశం ఉందని చెప్పని మనం చెప్పాల్సిన పని లేదండి సార్. 498A కేసు పెడితే ఒకప్పుడు ఫ్యామిలీని తీసుకొచ్చి లోపలేసే సిచ్యువేషన్ నుంచి ఇవాళ కనీసం అతని కౌన్సిల్ చేయకుండా 3 సార్లు అరెస్ట్ చేసే సిచ్యువేషన్ కానీ, ఎఫ్ఐఆర్ పెట్టే సిచ్యువేషన్ కానీ లేదంటే ఇటువంటి వాళ్ళు పెట్టే తప్పుడు కేసుల వల్ల కదా సార్ ఈరోజు దానికి ఆ సిచ్యువేషన్ వచ్చింది. సుప్రీంకోర్టు జస్టిస్ ఆయన దిస్ ఇస్ బికమ్ లీగల్ టెర్రరిజం 498A అన్నాడు. ఎందుకు ఆ స్టేజ్కి వచ్చిందంటే మీకు తెలుసా దీని పర్సంటేజ్ ఎంతో కన్విక్ట్ అయిన వాళ్ళది 400 కేసుల్లో ఒక్క కేసు సార్. 400 కేసుల్లో ఒకటి నిజమైన కేసుట. అటువంటిది. అంటే ఇటువంటి వాళ్ళు ఎవరు సార్ మీడియాకి రారు. మీడియాకు వచ్చిన వాళ్ళు సెటిల్మెంట్ల కోసమే వస్తారు. మీడియాకు వచ్చి నీ పరువు తీస్తా, నువ్వు మర్యాదగా ఇది చేసుకో, నీ మీద కేసు పెడితే నీ ఉద్యోగం. సార్ రీసెంట్గా అంటే మన హైదరాబాద్లో మీరు చెప్పినట్టు చాలా అవేర్నెస్ వచ్చింది, పోలీసులో కూడా వీళ్ళు ఈ వేషాలు వేస్తున్నారు అని చెప్పి. బట్ ఊళ్ళల్లో జనాలు ఇంకా ఎలా ఉన్నారంటే, ఒక ఆవిడ వెళ్ళి రీసెంట్గా మన తెలంగాణలో ఒక కుగ్రామంలో వాళ్ళ ఆయన మీద వాళ్ళ అత్తమామల మీద 498A కేసు పెడితే ఇదిగో రేపో ఎల్లుండి అరెస్ట్ చేస్తారంటే వాళ్ళు ముగ్గురు పారిపోయించి ఇక్కడ మన మోయింజా మార్కెట్ దగ్గర ఒక లాడ్జ్ తీసుకొని ఆ లాడ్జ్లో 3 రోజుల పాటు అక్కడే ఉండి తలిపేసుకొని ఉంటే డౌట్ వచ్చి వాళ్ళు ఓపెన్ చేస్తే విషయం దాగున్నారు వాళ్ళు. అయ్యో, జస్ట్ బికాస్ ఆఫ్ 498A. సో ఇది మారాలి అని తీవ్రంగా పోరాడుతున్నాను. ఇది జస్ట్ మీకు ఇక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడం కాదు సార్. నేను మన 16వ తేదీ ఢిల్లీ వెళ్ళాను. అంతకుముందు జంతర్ మంతర్లో 2000 మంది మొత్తం భారతదేశం మొత్తం మీద వచ్చి ఢిల్లీ దద్దరిల్లిపోయేలా పెద్ద ధర్నా చేశాం. ఒక్కటే అడుగుతున్నాం సార్ మేము, ఒకటే డిమాండ్, పురుషుల కోసం ఒక కమిషన్ రావాలి. ఇప్పుడు పురుషుల కోసం ఒక కమిషన్ ఉంది, నేను వెళ్ళి నాకు నా పెళ్ళం ఇట్లా తప్పుడు కేసు పెడతాను బెదిరిస్తుందో ఏదో ఒక సాక్ష్యమైనా ఉంది నా దగ్గరికి వెళ్ళి నేను పోలీసులను అప్రోచ్ అయితే ఈరోజు ఆ రాజు బతుకునేవాడు సార్. ఒక నెల రోజుల క్రితం చనిపోయాడు ఆయన. ఆ సైంటిస్ట్ బతుకునేవాడు సార్.
సో మీరు అన్నట్టు కదా పురుషులకి సపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది. ఒక్కటి పెట్టండి, ఇంత పెద్ద సిటీలో ఒక్క పురుషుల కమిషన్ పెట్టలేరా? 1,00,000 కోట్లు ఖర్చు పెడతారు మహిళా సంక్షేమం కోసం, పురుషుల కోసం ఒక్క స్టేషన్ పెట్టలేరా? ఇక్కడ మీకు విషయం పాయింట్ గుర్తు చేస్తానండి. మహిళలు పురుషులు కాకుండా ట్రాన్స్జెండర్స్ గుర్తింపిస్తున్నారే, ట్రాన్స్జెండర్ సంబంధించిన వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఇస్తున్నారు, అది కూడా కరెక్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు మరి ట్రాన్స్జెండర్ సపోర్ట్ చేస్తున్నారు, ట్రాన్స్జెండర్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు, మరి పురుషుడికి ఎందుకు ఇలాంటి అవకాశం, అంటే మాట్లాడే అవకాశం, అన్యాయం జరిగిన పురుషుడు తన బాధను తన యొక్క జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి ఎందుకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనేది మీ వాదన? సార్ నేను ఇప్పుడు మాట అంట లైవ్లో, మగాడు ఒక గొడ్డుతో సమానం, ఒక కుక్కతో సమానం, వాడు రోడ్డు చచ్చినా కూడా పట్టించుకునేవాడు వాళ్ళు. ఇప్పుడు రాజు చచ్చిపోయాడు, ఈ రోజు దాకా ఏమైనా సార్ కేసు ఎఫ్ఐఆర్? ఆయన ఏమయ్యాడు? అతుల్ సుభాష్ అంత పెద్ద ఇది చేసి చచ్చిపోయాడు, వాళ్ళ ఆవిడ ఎక్కడుంది సార్? మగాడు చచ్చినా గొడ్డు చచ్చినా ఒకటే. నేను ఇప్పుడు మగాడిని గొడ్డుతో పోల్చా, ఎవడైనా నా మీద కేసు పెడతాడా? మీరు ఇదే ధైర్యం ఒక అమ్మాయి మీద చేయగలరా? చేయలేరు. మగాడి పరిస్థితి ఇది అని నేను చెప్పడానికి చెప్తున్నాను. నేను మగాడి పరిస్థితి ఇది సిచ్యువేషన్. ఒక్కటే అడుగుతున్నా సార్, మీరు ఇవన్నీ లాస్ ఇవన్నీ కూడా మారుతాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, కానీ ఈ లోపల ఇలాంటి చావులు ఆపాలంటే ఒక్క పురుషుల కోసం కమిషన్, ఒక మెట్రో సిటీలో ఒక్కటి పెట్టండి. ఎస్ భాషా గారు, నిజంగా ఆయన చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయి, వాస్తవంలో జీవిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ప్రభుత్వాలు రావాలి, చట్టాలు కూడా రావాలి. ఎంత మహిళలైతే మాత్రం సానుభూతి చూపించడం వరకు ఓకే, కానీ శృతి మించి సానుభూతి చూపించిన నేపథ్యంలో కూడా చాలా జరుగుతున్నాయి. మనం చూసాం శేఖర్ భాష ఇన్వాల్వ్ అయిన కేసులకు సంబంధించి కావచ్చు, తర్వాత మహిళలు అంటే గోప్యతగా ఉండాల్సిన విషయాలు పబ్లిక్లోకి తెచ్చారంటేనే వాళ్ళ యొక్క మోటివ్ అనేది గుర్తించాలి. అలాగనే పురుషుడికి అన్యాయం జరిగితే మహిళలకు ఏ రకంగా ట్రీట్ చేస్తున్నారో, మహిళలకు ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారో అదే రకంగా పురుషులు కూడా సపోర్ట్ చేయాలి. ఇలాంటి గౌతమిల్ వ్యవహారంలో మీరు ఖచ్చితంగా వన్ సైడ్ కాకుండా టూ సైడ్స్ ఆలోచించి న్యాయపరంగా ఏమైతే అంశాలు ఉన్నాయో ఆ పరంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్తున్నా కూడా శేఖర్ భాష డిమాండ్ చేస్తున్నాడు. ఖచ్చితంగా అలాంటి రోజు రావాలి. శేఖర్ భాష లాంటి వాళ్ళు తమ యొక్క సమయాన్ని వెచ్చించి ఎన్నో మాటలు పడుతూ కూడా ముందుకు పోతున్నారు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి ప్లాట్ఫామ్ వచ్చిన రోజే గుర్తింపు వచ్చిందని కూడా నేను భావిస్తున్నాను.